తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ భూకంపం. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోయే అప్డేట్ ఇప్పుడు మన ముందుకు వచ్చింది. గత 10 ఏళ్లు రాష్ట్రాన్ని శాసించిన గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు భారీ షాక్. అవును, మీరు విన్నది నిజమే. కేసీఆర్కు నోటీసులు అందాయి. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్న సిట్ అధికారులు ఇంట్లో నోటీసులు అందజేశారు. రేపు విచారణకు రావాల్సిందిగా అందులో కోరినట్లు సమాచారం. అసలు ఈ నోటీసులు ఎందుకొచ్చాయి? ఏ అంశంపై వివరణ కోరారు? దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఢిల్లీ నుంచి గల్లీదాకా ఇప్పుడిదే చర్చ. అధికారపక్షం వ్యూహమా, లేక నిజంగానే చట్టం తన పనితాను చేసుకుపోతోందా? విశ్వసనీయ సమాచారం ప్రకారం గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఈ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గజ్వేల్ నుంచి ఎర్రవల్లి దాకా ఈ వార్త పేను సంచలనంగా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు దీన్ని రాజకీయ కక్ష సాధింపు అంటుంటే, కాంగ్రెస్ సర్కార్ మాత్రం తప్పు చేస్తే ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే అంటూ గట్టిగా కౌంటరిస్తోంది. మరి ఈ నోటీసులపై కేసీఆర్ స్పందన ఎలా ఉండబోతోంది? దీనిపై తదుపరి పరిణామాలేంటి? ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కోలుగూరి 24/7 న్యూస్ టీవీ. మర్చిపోకండి, ఇది కేవలం వార్త మాత్రమే కాదు, రాజకీయ విశ్లేషణల వేదిక.